ఏంటి కోహ్లీ బాగా దిగులుగా కనిపిస్తున్నావు? ఇంత సాడ్ గా నేను ఎప్పుడు చూడలేదు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్లేయర్స్ దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్ వరకు అందరికీ పండుగే. కానీ ఈ కానీ వెనుకున్న కహాని ఏంటి కోహ్లీ చెప్పు. నాకు మాత్రం ఐపీఎల్ వచ్చిందంటే చాలు గుండెల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ పరిగెడుతుంది, దడగా ఉంటుంది. నీకు దడేంటి కోహ్లీ? ఐపీఎల్లో కూడా సూపర్ గా ఆడుతున్నావు కదా. మొన్న ఒక మ్యాచ్ లో కాస్త తడబడ్డా మిగిలిన 3 మ్యాచ్ల్లో దులిపేశావు కదా. నేను ఒక్కడినే ప్రతి మ్యాచ్ ఆడాలంటే ఎలా ధోని అన్న? కోట్లు పెట్టి కొనుక్కున్న ఓవర్సీస్ ప్లేయర్స్ మా ఆర్సీబీ కొంప ముంచుతున్నారు. ఏంటి కోహ్లీ ఇది? నేను బాగానే ఆడుతున్నా కదా. ఏంటి నువ్వు బాగా ఆడుతున్నావా? ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లో నీ స్కోర్స్ ఎంతో తెలుసా? 35, 3, 8, 19. ఒక మ్యాచ్లో 35 కొట్టినా కదా. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చేసిన 35ను డబుల్ సెంచరీ లెవెల్లో చెప్పుకుంటున్నావు చూడు. ఇందుకు నా బ్యాట్తో నన్ను కొట్టుకోవాలి. సరే, బ్యాటింగ్ అంటే నువ్వు ఎలాగో కొడుతున్నావని కొంచెం లైట్ తీసుకున్నాలే, కానీ కెప్టెన్సీ బాగానే చేస్తున్నా కదా. బొంగ ఏం కాదు. కెప్టెన్సీ బాగా చేస్తే 4లో 3 మ్యాచ్లు ఎందుకు ఓడిపోయి వస్తాం? నువ్వే ఇలా ఉన్నావంటే మరొక ఓవర్సీస్ ఆనిముత్యం మ్యాక్స్వెల్ ఎక్కడమ్మా? వాట్ కోహ్లీ, మన బౌలింగ్ ఎట్లుంది? శత్రు సైన్యాన్ని బాల్తో చీల్చి చెండాడుతున్నా. ఇలా మాట్లాడడానికి కొంచెం కూడా ఏమీ అనిపించడం లేదా మ్యాక్స్వెల్ నీకు? చేసిన గొప్ప చెప్పుకోవడానికి సిగ్గెందుకు కోహ్లీ? నువ్వు ఆల్రౌండర్ మ్యాక్స్వెల్. బౌలింగ్ ఒక్కదానికి న్యాయం చేసి బ్యాటింగ్ రాగానే చేతులు ఎత్తేస్తున్నావు. మళ్ళీ ఇంతోటి పర్ఫార్మెన్స్ కి శత్రువులు సైన్యం చీల్చుతా లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. అంటే బౌలింగ్ మీద ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టేసరికి బ్యాటింగ్ లో ఊపు కాస్త తగ్గింది. కాస్త తగ్గడం కాదు, పూర్తిగా చల్లబడిపోయింది. ఇక మరో శుద్ధపూస కెమెరన్ గ్రీన్ ఎక్కడమ్మా? ఇక్కడే ఉన్నా కోహ్లీ. ఎలాగో నెక్స్ట్ లైన్ నాదే అని నాకు తెలుసులే. ఇవన్నీ బాగా తెలుస్తాయి. గ్రౌండ్ లో ఆడటం మాత్రం తెలియదు. ఇటు బౌలింగ్ చేస్తే గట్టిగా కొట్టించుకుంటున్నావు, అటు బ్యాటింగ్ కి వెళ్తే బౌలర్ మారే లోపు నువ్వు పెవిలియన్కి వచ్చేస్తున్నావు. ఇక నుండి చూడు కోహ్లీ, 2 బౌలర్లు మారే వరకు క్రీజ్ లో ఉంటా. 2 బౌలర్లు మారేదాకా క్రీజ్ లో ఉంటా అంటున్నావు తప్ప ఒక 50 రన్లు కొట్టి ఆర్సీబీకి అండగా ఉంటానని మాత్రం చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు కోహ్లీ? ఓవర్సీస్ ప్లేయర్లు ఇరగదీస్తారనే ఆక్షన్లో ఎగబడి కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాం. మీరు కూడా ఆ నమ్మకానికి న్యాయం చేస్తే బాగుంటుందని అంటున్నా. అరే ఎందుకన్నా ఓవర్సీస్ ప్లేయర్లు? నన్ను చూడు, లోకల్ ప్లేయర్ను ఎట్లా ఆడుతున్నా ఈ సీజను. నిజమే కార్తిక్, ఇండియన్స్ నమ్ముకోవడమే బెటర్. అట్లా అనుకుంటే ఎలా కోహ్లీ? మా టీంలో రచిన్ రవీంద్ర ఓవర్సీస్ ప్లేయరే కదా, బ్యాటింగ్ అదర కొడుతున్నాడు. మీ సిఎస్కేలో ప్లేయర్లు ఏం తింటారో తెలియదు కానీ గల్లీ క్రికెటర్ను తెచ్చినా గట్టిగా ఆడతారు. ఏంటి కోహ్లీ, మా ఓవర్సీస్ ప్లేయర్లను అలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఎస్ఆర్హెచ్లో ఎటు చూసినా గట్టిగా ఆడుతుంది మొత్తం ఓవర్సీస్ ప్లేయర్లే. ఏంటి కమిన్స్, ఇండియన్ కుర్రాడు అభిషేక్ శర్మ ఎట్లా హిట్టింగ్ చేస్తున్నాడు, వాడి గురించి మాట్లాడవేంటి నువ్వు? అట్లా ఏం లేదు కోహ్లీ, ఎక్కువ హిట్టర్స్ ఓవర్సీస్ లో ఉన్నారని చెప్తున్నా. అభిషేక్ ని తక్కువ చేయట్లేదు, మంచి హిట్టర్ అభిషేక్. ఫ్యూచర్ లో ఇండియా టీంలో కూడా వచ్చి అదరగొడతాడు, నో డౌట్. మీరేమో మా టీంలో ఓవర్సీస్ బెస్ట్, మీ టీంలో ఇండియన్స్ బెస్ట్ అని గొప్పలు బాగానే చెప్పుకుంటున్నారు. నాకు చెప్పుకోవడానికి ఏ గొప్పలు దొరకడం లేదు. మరి సర్వం కోల్పోయి దివాలా తీసిన వ్యాపారిలా అలా మాట్లాడుతున్నావేంటి హార్దిక్? నీ బాధ నాకంటే గొప్పదా? అంటే రికార్డులోనే కాదు, బాధల్లో కూడా నీదేనా గొప్ప? మరి కోహ్లీ ఫ్యాన్ అని చెప్పుకొని కాలర్ ఎగరేసి తిరిగే నా ఫ్యాన్స్ ఐపీఎల్ రాగానే పాపం సోషల్ మీడియాలో మా ఆర్సీబీ మీద ట్రోల్స్ చూసి రివర్స్ అటాక్ చెయ్యాలా లేక అకౌంట్ క్లోజ్ చేసి గమ్మున ఉండాలా అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు. నీ ఫ్యాన్స్కి పర్వాలేదన్నా, ఐపీఎల్ అయిపోతే అంతా మామూలే. నువ్వు టీమిండియాలో దంచి కొడతావు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సరే, నీ బాధ ఏంటో చెప్పు. ముంబైలో ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడట్లేదో అసలే అర్థం కావడం లేదు. ఒక్క మ్యాచ్ ఆడిన వాళ్ళే ఇంకో మ్యాచ్లో దెబ్బేస్తున్నారు. హే, నువ్వు చెప్తుంది రోహిత్ శర్మ గురించే కదా, మొన్న తొందరగా అవుట్ అయ్యాడని అలా అంటున్నావు కదా. అయినా నువ్వు కొట్టిన దెబ్బతో పోలిస్తే ఇవెంత చెప్పు. సర్లే, ఏదో జరిగిపోయిందిలే. ఇక నుండి చూడు, ముంబైని ప్రగతి పదంలో నడిపిస్తా. అబ్బో, ప్రగతి పదం పచ్చగడ్డి అంటూ ప్రాసలు బాగానే చెప్తున్నావులే. నీ ఎంట్రీ కోసమే చూస్తున్నా. నేను కనబడగానే రెడ్ క్లాత్ చూసిన ఆంబూతులా రెచ్చిపోయి మీద పడిపోతావు. మరి మా టీం చూసావా? 200 స్కోర్ని సింపుల్గా కొట్టి పడేస్తాం. కానీ అంతే సింపుల్గా 200ని డిఫెన్స్ మాత్రం చేసుకోలేరు. అదేదో మీ మీద ఒక మ్యాచ్లలో జరిగిపోయిందిలే. మా ఓవర్సీస్ బౌలర్స్ చూసారా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో? ఓవర్సీస్ అని ప్లూరల్ ఎందుకులే, ఉన్న దాంట్లో 3 ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లే కదా. ఆస్ట్రేలియానా ఆఫ్ఘనిస్తానా అనేది కాదు, ఆడుతున్నారా లేదా అన్నదే పాయింట్. రూల్స్ అనుకూలిస్తే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ టీం తెచ్చి జీటీలో దింపేలా ఉన్నావు. అట్లెట్లుంటది? మాకు ఓవర్సీస్ కావాలి, ఇండియన్స్ కావాలి. మా సాయి సుదర్శన్ చూడు, కుర్రాడు కుర్చీ మడత పెట్టి కొడితే 6 ఒక్క లోకల్ బాయ్ అయినా గుర్తించావు, అదే సంతోషం. మేము 18.5 కోట్లు పెట్టి శామ్ కరణ్ కొంటే ఇప్పటి వరకు 30 దాటి కొట్టింది లేదు.
ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదన్నా, ముందు ముందు బాదుతాడులే. ఏం బాదుతాడో ఏమో. ఆ శశాంక్ సింగ్ గాడు బెటర్. ఎవరో అనుకొని 20 లక్షలు పెట్టి కొంటే నేను అద్భుతంగా ఆడి మీ మీద మ్యాచ్ గెలిపించాడు. అంతే అన్నా, కోట్లు పెట్టి కొన్నోళ్ళు ఆడినట్టు ఐపీఎల్ చరిత్రలోనే లేదు. అయినా ఎందుకో టీమ్ ఓనర్స్లో మార్పు రావడం లేదు. అట్లేం లేదు, మా రసల్ని చూడు, 16 కోట్లకు 10 న్యాయం చేస్తున్నాడు. వాడు కొడితే అదోలా ఉంటుందని సినిమాలో విని ఉంటారు, కానీ మా రసల్ లైవ్లో సినిమా చూపిస్తాడు. ఏంటి శ్రేయస్ ఇది, రసల్ ఒక్కడే ఆడుతున్నాడా? నేను ఓపెనింగ్లో వచ్చి ఓవర్కు 15-20 రన్లు చేస్తుంటే నీకు కనిపించడం లేదా? ఆడుతున్నావులే నువ్వు కూడా. కేకేఆర్ అంటే హిట్టర్లు, హిట్టర్లు అంటే కేకేఆర్. ఓపెనింగ్ మిడిల్ ఆర్డరేనా? లాస్ట్ ఫినిషింగ్ గురించి చెప్పరా మీరు? అయ్యో, నిన్నెలా మర్చిపోతారు ఇంకో. 55 లక్షలకు కొన్నాం, 50 కోట్ల విలువైన బ్యాటర్ నువ్వు. నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో నీకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇండియా కుర్రాలను కూడా మంచి రేట్లు పెట్టి కొనండి అన్న. ఇదే పిచ్చుల మీద ప్రాక్టీస్ చేస్తూ పెరిగిన వాళ్ళం. ఆటలో మినిమం గ్యారంటీ ఉంటుంది. కరెక్ట్ చెప్పినావు రింకు. మా మయాంక్ యాదవ్ చూడు, బౌలింగ్ స్పీడ్లో ఐపీఎల్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఓవర్సీస్ బ్యాటర్లకు కూడా వాడి స్పీడ్ చూసి కళ్ళు బయలు గమ్ముతున్నాయి. థ్యాంక్స్ అన్న, నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. మనకు 2 మ్యాచ్లు ఉన్నాయి. నీ స్పీడా, నా హిట్టింగా ఒకసారి చూసుకుందాం మయాంక్. సరే రింకు, నిన్ను ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్ చేసేస్తా 2 మ్యాచ్ల్లో. మీ ఛానల్ తర్వాత మా ఆర్ఆర్ఆర్లో మాత్రం ఓవర్సీస్ ప్లేయర్లే తోపు. ఇండియా కుర్రాలు కూడా తోపే. సమిష్టిగా రాణిస్తున్నాం. అందరికీ నీ అంత లక్ ఉంటుందా సంజు? నీకు లక్ దక్కింది, అందుకే 3 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు. మన టీంకి ఏం తక్కువ రిషబ్? ఎక్కడున్నా ఓవర్సీస్ ఇండియన్స్ అని తేడా లేకుండా అందరూ బాగానే ఆడినట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కో మ్యాచ్లో ఒక్కరే ఆడుతున్నారు. అన్ని మ్యాచ్లు అందరూ ఆడితే బాగుంటుంది. ముందు ముందు డోస్ పెంచుదాం. డోంట్ వరీ. ఓవర్సీస్ ఇండియన్స్ ఎవరిని టీంలోకి తీసుకున్నా బాగా ఆడతారనే నమ్మకంతోనే తీసుకుంటారు. ఆడకపోతే ఇలా డిసప్పాయింట్ అవుతారు. ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టకుంటే నేను ఆక్షన్లోకి పోతా. ఇక అంత పని చేయొద్దు కోహ్లీ. ఆర్సీబీ ఫ్యాన్స్ అల్లాడిపోతారు. అయినా ఆర్సీబీ టీం నిన్ను వదులుతుందా చెప్పు? అది నిజమే. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. మీరు మాత్రం ఈ సీజన్ ఐపీఎల్ బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్గా ఎవరు నిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. గెలిచే మ్యాచ్ ఏదో ముందు తెలుసుకోండి.